టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ను నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. పోలిట్ బ్యూరో జాతీయ రాష్ట్ర కమిటీలను టీడీపీ ప్రకటించింది. రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. సీనియర్లకు గౌరవం, సామాజిక కోణంలో నియామకాలు జరిగినట్లు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం మరింత సమాచారం అందిస్తారు. గుడ్ మార్నింగ్ మహిళ. అయితే తెలుగుదేశం పార్టీ సీనియర్లకు పెద్దపీట వేస్తూ అదేవిధంగా పార్టీలో ఎవరైతే కష్టపడ్డారో అటువంటి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సుస్థిర స్థానం కల్పిస్తూ తెలుగుదేశం పార్టీ కమిటీలను తాజాగా ప్రకటించడం ఒక గొప్ప ఏదైతే సాధించిన ఘనతగా కూడా కేడర్ అంటున్నటువంటి పరిస్థితి. అయితే సాధారణంగా మనకు ఈ కమిటీలో చూస్తే మనము ఈ కమిటీలో ఏదైతే క్షేత్రస్థాయిలో అంటే జిల్లాల వారీగా ఉన్నటువంటి ఎవరైతే పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకులకు కూడా సుస్థిర స్థానం కల్పిస్తూ అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ పొలిట్ బ్యూరోలో కానివ్వండి, రాష్ట్ర జాతీయ స్థాయి కమిటీలలో కూడా చోటు దక్కడం ఒక గొప్ప సువర్ణ అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే పార్టీ అంటే ముందు నుండి ఏదైతే 2024 ఎన్నికలకు ముందు కూడా ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం కూడా జరిగింది. ఏదైతే పార్టీకి ఎవరైతే కష్టపడతారో, పార్టీ కోసం ఎవరైతే శ్రమిస్తారో అటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో మంచి ప్రాధాన్యత ఉంటుంది పార్టీలో ఎప్పటికీ అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అదే తీరున కూడా ఇటీవల అంటే తాజాగా ప్రకటించినటువంటి కమిటీలో కూడా అదే అంటే తాము ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి సీఎం చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కమిటీలను ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మనం మరొక ముఖ్య విషయం కూడా చెప్పుకోవచ్చు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ అంటే యువగలం పాదయాత్ర చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము పాదయాత్ర ద్వారా అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులను కానివ్వండి, కార్యకర్తలను కానివ్వండి అందరినీ కలిసి 2024 ఎన్నికల్లో టీడీపీ ఘన విజయాన్ని సాధించేందుకు అంటే దేశవ్యాప్తంగా ఎప్పుడు కానీ సాధించని తీరున ఈ టీడీపీ ఇక్కడ మొత్తం అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలను సాధించడంపై కూడా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ పాత్ర ఎంతో కీలకమని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి ప్రకటించినటువంటి కమిటీలో మాత్రం నారా లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనితో పార్టీ క్యాడర్ లో సైతము హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇప్పటి వరకు అంటే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా శ్రీనివాసరావు కొనసాగుతూ వచ్చారు. అయితే ఈసారి కూడా రాష్ట్ర అధ్యక్షులుగా ఆయనకే చోటు దక్కింది. అంటే పల్లా శ్రీనివాసరావు పార్టీ అధ్యక్షుడిగా అంటే గత కొద్ది ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఆయన పార్టీని బలోపేతం చేయడం, అదేవిధంగా ఏదైనా సరే పార్టీలో ఉన్నటువంటి ఏదైనా సరే విభేదాలను కూడా ఒకే తాటిపైకి తీసుకువచ్చి నడిపిస్తున్నటువంటి నేతగా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సుస్థిర స్థానం కల్పిస్తూ అంటే అదేవిధంగా కొనసాగిస్తూ ఆయనకు టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగిస్తూ కూడా పల్లా శ్రీనివాసరావు మరొక ఛాన్స్ దొరికిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఒకసారి కమిటీలను కూడా మనం ఒకసారి చూస్తే ఇక్కడ పొలిట్ బ్యూరోలో నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా కింజరపు అచ్చెన్నాయుడు, గుమ్మడి సంధ్యారాణి, శ్రీదేవి గంట్యాడ, వంగలపూడి అనిత, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జ్యోతుల వెంకటప్పారావు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, మొహమ్మద్ షరీఫ్, మంతెన రామరాజు, కొల్లు రవీంద్ర, రామయ్య, శ్రీరామ్ రాజపాల్, గుత్తికొండ ధనుంజయ్, నందమూరి బాలకృష్ణ, నక్క ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్, పిడుగురాళ్ల మాధవి, దగ్గుమల్ల ప్రసాదరావు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు, అరవింద్ కుమార్ గౌడు, బక్కిన నరసింహులు అంటే పొలిట్ బ్యూరో కమిటీలో మొత్తము వీరందరూ అంటే ఇక్కడ మనం చూడవచ్చు అంటే సామాజికంగా కూడా అన్ని కులాలకు అందరికీ ప్రాధాన్యత ఇచ్చేలా కమిటీ ఏర్పాటు చేశారని మనం చెప్పుకోవచ్చు. రైట్ సలాం, థ్యాంక్ యూ.